guys, welcome back to our channel. ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే న్యూట్రిక్లో వైన్ ఫేషియల్ కిట్ యూస్ చేసి క్లీనప్ చేసుకుంటున్నాం. సో అది ఎలాగో చూసేద్దాం. సో ఫస్ట్ మనము వెట్ క్లాత్ కానీ ఆర్ వెట్ స్పాంజ్ ఏదన్నా తీసుకొని ఫేస్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫేస్ మీద ఏమైనా డస్ట్ ఉంటే మంచిగా క్లీన్ అవుతుంది. సో తర్వాత ఇది క్లెన్జింగ్ మిల్క్ మనకి ఎంత క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉందో అంత తీసుకొని మంచిగా నేను నెక్ అండ్ ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చేసుకుంటున్నది క్లీనప్ అనమాట, అంటే మినీ ఫేషియల్. సో క్లీనప్ మనము రకరకాలుగా చేయొచ్చు. సపోజ్ నేను ఫ్రూట్ ఫేషియల్ కిట్ యూస్ చేసి చేశాను అనుకోండి, అది ఫ్రూట్ క్లీనప్ అనమాట. అండ్ గోల్డ్ ఫేషియల్ కిట్ యూస్ చేస్తే గోల్డ్ క్లీనప్. అలాగా ఇప్పుడు నేను వైన్ ఫేషియల్ కిట్ యూస్ చేసి వైన్ క్లీనప్ చేసుకుంటున్నాను. అండ్ నార్మల్ ఫేషియల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫేషియల్ అనేది మనకి 5 స్టెప్స్ ఉంటుందన్నమాట, ఇంక్లూడింగ్ సీరం 6 స్టెప్స్ ఉంటుంది. బట్ మనకి క్లీనప్లో ఏంటంటే జస్ట్ 3 స్టెప్సే అనమాట. అండ్ మనము ఫేషియల్ చేయించుకోవాలంటే 1.5 hour పడుతుంది. బట్ మనకి క్లీనప్ అయితే 15 to 20 minutes సరిపోతుంది. సో ఫేషియల్ అయితే మనము కంపల్సరీ మంత్లీ వన్సే చేయగలము. ఎందుకంటే ఒకసారి ఫేషియల్ చేసుకున్నాక నెక్స్ట్ ఫేషియల్కి దీనికి 25 days గ్యాప్ ఉండాలి. అదే మనము క్లీనప్ అనుకోండి మంత్లీ ట్వైస్ చేసుకోవచ్చు అనమాట. సో క్లెన్జింగ్ అనేది మనకి కంప్లీట్ అయ్యింది. సో వన్స్ కంప్లీట్ అయ్యాక ప్రాపర్గా మనము క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ అనేది ఫేస్ మీద ఎక్కడ ఉండకుండా చాలా ప్రాపర్గా మనము క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము క్లీన్ చేసేసుకున్నాక నెక్స్ట్ స్క్రబ్ చేసుకుంటున్నాం అనమాట. సో స్క్రబ్ ఎందుకు చేసుకుంటామంటే మనకి స్క్రబ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ అనేటివి రిమూవ్ అయిపోయి అండ్ కొత్త సెల్స్ అనేటివి జనరేట్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇదంతా డెడ్ స్కిన్ అనమాట. ఇవంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది రీఫ్రెష్ అవుతుంది. సో స్క్రబ్కి కూడా మనము ఎలాంటి స్ట్రోక్స్ ఇవ్వము, ఓన్లీ సర్క్యులర్ మూమెంట్లో మసాజ్ చేసుకుంటాం అనమాట. ఒక 8 minutes వరకు చేసుకోవచ్చు. అండ్ పింపుల్స్ అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళంటే చాలా లైట్గా చేసుకోండి. సో ఎక్కువ రబ్ చేయొద్దు అనమాట. స్క్రబ్బింగ్ కంప్లీట్ అయ్యాక మీకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవి ఏమైనా ఉన్నట్లయితే లైట్గా కొంచెం స్టీమ్ ఇచ్చి అప్పుడు పోర్స్ ఓపెన్ అవి మనకి బాగా కనిపిస్తాయి అన్నమాట. బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ అప్పుడు మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. సో నాకైతే లేవు, అందుకని నేను అది చేయట్లేదు. సో ఫైనల్ స్టెప్ వచ్చి ప్యాక్. సో ఇదైతే మనకి నార్మల్గా అలాగే అప్లై చేసేసుకోవచ్చు అనమాట, అలాగే ఉంది పేస్ట్ టైప్లో. బట్ నేనేంటంటే రోజ్ వాటర్ యాడ్ చేసుకొని అప్లై చేసుకుంటాను. అండ్ ఈ ప్యాక్ మనకి ఫుల్ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు, సెమీ డ్రై సరిపోతుంది. అంటే ఒక 75% అయినా సరిపోతుంది. సో నేను కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. దీని ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో మోస్ట్లీ నైట్ టైమ్స్లోనే మీరు ఫేషియల్ కానీ క్లీనప్ కానీ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనం బయట తిరగము అండ్ డస్ట్ అంతా మన మీద పడకుండా ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో ప్యాక్ అయితే కంప్లీట్ అయింది. నేను ఒక 10 minutes టైం ఇచ్చి క్లీన్ చేసేస్తాను. అండ్ క్లీన్ చేశాక నా ఫేస్ని మీరే చూడండి అండ్ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. స్టార్టింగ్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో, ఎంత చేంజ్ వచ్చిందో. సో మనము ఫేషియల్ కానీ క్లీనప్ కానీ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్లో కానీ సోప్తో కానీ మనము ఒక 8 hours వరకు మినిమం ఫేస్ వాష్ అనేది చేయకూడదు అనమాట. బాయ్ బాయ్ గైస్.